హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక మంచి మిస్టరీ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతూ ఉన్న ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ వెబ్ సిరీస్ పార్ట్ 2 5 to 8 ఎపిసోడ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ వెబ్ సిరీస్ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ వెబ్ సిరీస్ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెబ్ సిరీస్లోకి వెళ్ళిపోదాం. పార్ట్ 2లోని 5th ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే స్టోరీ కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. నిఖిల కనబడకుండా పోయిన రోజు ఉదయం నటాషా నిఖిలాని బ్రేక్ఫాస్ట్ తినడానికి రమ్మని పిలవగా దానికి నిఖిల నేను ఒక అర్జెంట్ కాల్ మాట్లాడాలి, ఇక్కడ సిగ్నల్ రావటం లేదు అని చేతిలో ఫోన్ పట్టుకొని సిగ్నల్ వెతుక్కుంటూ అలా అడవిలోకి నడుచుకుంటూ వెళ్తుంది. మరో పక్క అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా అదే టైంకే శ్రావణి అండ్ అరుణ్ భార్య ఫుల్గా టెన్షన్ పడుతూ అక్కడికి వచ్చి వారితో బీచ్లో డెడ్ బాడీ పడి ఉంది అని చెప్పడంతో అది విన్న అందరూ షాక్ అయ్యి వెంటనే అక్కడికి వెళ్ళి చూడగా అది వెంకట్ డెడ్ బాడీ. దాంతో ఝాన్సీ తన భర్త డెడ్ బాడీని చూసి షాక్ అయి బాగా ఏడుస్తుంది. అప్పుడే వారికి వెంకట్ బాడీని మొదటగా విక్కీ చూశాడని తెలుస్తుంది. దాంతో మున్నా అయితే విక్కీనే వెంకట్ని చంపి తన డెడ్ బాడీ ఇక్కడ పడేసి ఉంటాడు అనగా అందరూ విక్కీ వైపు అనుమానంగా చూస్తారు. అదే టైంకి అక్కడికి మాయా వచ్చి ఐలాండ్లో అప్పుడప్పుడు భూమి కంపించడం కామన్, అదే టైంలో వెంకట్ ఇక్కడ ఉండటం వల్ల కింద పడి హెడ్ ఇంజ్యూరీ అయి చనిపోయి ఉంటాడు అని చెప్తుంది. అలాగే జీవితంలో ఇలాంటి అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి అని చెప్పి వెంకట్ బాడీకి అంత్యక్రియలు పూర్తి చేద్దామంటుంది. అయితే అది విన్న ఝాన్సీ మాత్రం కోపంతో ఇది సహజ మరణం కాదు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగే తీరాలి, లోకల్ పోలీసులు అలాగే ఫోరెన్సిక్ టీం ఇక్కడికి వచ్చేదాకా నా వెంకట్ బాడీకి ఏమీ కాకుండా కాపాడుకోవాలి, యాజ్ ఏ క్రిమినల్ లాయర్గా అప్పటిదాకా ఇన్వెస్టిగేషన్ నేనే మొదలు పెడతాను అని చెప్పడంతో అది విన్న అందరూ ఇన్వెస్టిగేషన్ అని ఆశ్చర్యపోతారు. ఇంకా ఝాన్సీ చెప్పిందంతా విన్న మాయ తనతో మెయిన్ ల్యాండ్కి వెళ్ళి పోలీసుల్ని తీసుకురావడానికి నా స్టాఫ్లో ఒకరిని పంపిస్తాను, అప్పటిదాకా వెంకట్ బాడీని ఫ్రీజర్లో ఉంచుదామని చెప్పి అలా వెంకట్ డెడ్ బాడీని తీసుకొచ్చి ఫ్రీజర్లో పెడతారు. ఇంకా ఝాన్సీ తన భర్త వెంకట్ని తలుచుకొని చాలా బాధపడుతుంది. తన కడుపులోని బిడ్డని చూడకుండానే చనిపోయాడు అని చాలా ఎమోషనల్ అవుతుంది. అక్కడ జరిగేదంతా చూస్తున్న పెద్ద ఆవిడ మీనా ఇక్కడ ఇంకా ఉండడం ప్రమాదకరమని భయపడిపోగా భానుచందర్ తన మీద సీరియస్ అయ్యి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే మీనా తన గతం గుర్తు చేసుకుంటుంది. విశ్వకండు మీనాకి పెళ్ళయ్యాక విశ్వక్ హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్న వారి మెదడు అలాగే చనిపోతారో అని తెలిసిన వారి మెదడు కోసి బయటికి తీసి దాన్ని ఇంటికి తీసుకొని వచ్చి తన పర్సనల్ రూమ్లో ఏవేవో ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. అదంతా చూస్తున్న మీనా ఫుల్గా భయపడిపోతూ ఉంటుంది. విశ్వక్ ప్రతిరోజు అలాగే చేస్తూ ఉండడంతో మీనా ఒక రోజు అదే హాస్పిటల్లో పనిచేసే రాఘవాని ఇంటికి పిలిచి విశ్వక్ రోజు రోజుకి రాక్షసుల్లా తయారవుతున్నాడు, నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని బాధపడగా అది విన్న రాఘవ మీనా చెయ్యి పట్టుకుని తప్పు నాదే మీనా, నా ప్రేమని నీకు ముందే చెప్పి ఉంటే ఆ విశ్వక్ అసలు నీ జీవితంలోకి వచ్చేవాడు కాదు అంటాడు. దానికి మీనా ఏడుస్తూ అదంతా నా కర్మ రాఘవ, జరగాలని రాసిపెట్టి ఉంది, జరిగిపోయింది, అలాంటి వాడు నా భర్త అయ్యాడు అనగా దానికి రాఘవ హాస్పిటల్లో కూడా వాడు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు, వాడి మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, డ్యూటీ టైంలో ఏం చేస్తున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో ఏం తెలియట్లేదు, సైన్స్ పేరుతో చాలా ఘోరమైన పనులు చేస్తున్నాడు అని చెప్పి ఏడుస్తున్న మీనాని దగ్గరికి తీసుకుని ఓదారుస్తాడు. అదంతా మీనా కొడుకైన భానుచందర్ చూసి కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా స్టోరీ ప్రజెంట్లో నిఖిల మొబైల్ సిగ్నల్ కోసం అలా అడవి మొత్తం తిరుగుతూ ఉండగా అక్కడే ఉన్న ఒక విచిత్రమైన నీటి తొట్టెలాంటి పువ్వుని చూస్తుంది. అలా నిఖిల మళ్ళీ సిగ్నల్ కోసం ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అక్కడే ఒక ప్లేస్లో కాలికి డోర్ లాంటి వస్తువు తగలడంతో నిఖిల దానిపైన ఉన్న చెత్తను మొత్తం పక్కకు తీసేసి చూడగా అక్కడ అండర్ గ్రౌండ్లోకి వెళ్లేందుకు ఒక డోర్ ఉండడంతో నిఖిల ఆ డోర్ ఓపెన్ చేసి అసలు లోపల ఏముందో చూడాలి అని డోర్ మూసుకోకుండా ఒక కర్రను అడ్డుపెట్టి నిఖిల డోర్ కింద ఉన్న దారిలోకి దిగగానే కర్రపుల్ల విరిగిపోవడంతో డోర్ క్లోజ్ అయిపోతుంది. దాంతో లోపలికి వెళ్ళిన నిఖిల షాక్ అయ్యి గట్టిగా అరుస్తూ డోర్ ఓపెన్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది కానీ డోర్ ఓపెన్ అవ్వదు. దాంతో నిఖిల లోపలే ఇరుక్కుపోతుంది. మరో పక్క ఝాన్సీ తన భర్త వెంకట్నే తలుచుకుని బాధపడుతూ ఉండగా అప్పుడే సర్వర్ తన దగ్గరికి వచ్చి ఆ ఇంట్లో ఉన్న అందరి రూమ్స్ కీస్ ఇస్తాడు. నిజానికి ఝాన్సీ తన భర్త చావుకి కారణం ఎవరో తెలుసుకోవాలి అని ఇన్వెస్టిగేషన్లో భాగంగా అందరి రూమ్స్ చెక్ చేయాలని ఫిక్స్ అయ్యి అలా అందరి రూమ్స్ చెక్ చేస్తూ ఉంటుంది. తర్వాత విక్కీ రూమ్ని చెక్ చేయడానికి తన రూమ్లోకి వెళ్ళి తన రూమ్ అంతా చెక్ చేస్తూ ఉండగా అక్కడే గోడకి ఉన్న అందరి ఫొటోస్ చూసి కొంచెం షాక్ అయ్యి అక్కడే ఉన్న టేబుల్ డ్రాస్ ఓపెన్ చేసి చూడగా అందులో గన్ ఉండడం చూసి షాక్ అయ్యి అది తీసుకుని అసలు నీ దగ్గర ఈ గన్ ఎందుకు ఉంది, నీకు విశ్వక్సేన్కి సంబంధం ఏంటని అడగ్గా దానికి విక్కీ నేను కూడా అది తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను, నాకు ఎవ్వరూ లేరు అనుకుని ఇన్ని రోజులు అనాథలాగా నాకు నచ్చిన పనులు చేసుకుంటూ బ్రతికాను, కానీ ఆ ఇన్విటేషన్ కార్డు చూశాక నాకు కూడా ఫ్యామిలీ ఉందనే హోప్ నన్ను ఇక్కడ దాకా తీసుకుని వచ్చింది అని చెప్తాడు. అది విన్న ఝాన్సీ అయితే పొద్దున్నే బీచ్ వైపు ఎందుకు వెళ్ళావని అడగ్గా ఆ బట్లర్ ఉదయాన్నే సస్పీషియస్గా అడవిలోకి వెళ్ళడం చూసి డౌట్
డౌట్ వచ్చి తననే ఫాలో అవుతూ వెళ్ళాను. అప్పుడే నాకు ఒక పెద్ద అరుపు వినిపించడంతో ఆ సౌండ్ వచ్చిన బీచ్ వైపు వెళ్ళి చూడగా అక్కడే నాకు వెంకట్ డెడ్ బాడీ కనిపించింది. ఇంకా ఈ గన్ నా దగ్గర ఎందుకు ఉంది అంటే నేను చేసే పనులకి నాకు శత్రువులు ఎక్కువ, అందుకే నా దగ్గర ఈ గన్ ఉండడం అవసరమని చెప్తాడు. అదంతా విన్న ఝాన్సీ నిన్ను అనుమానించకుండా ఉండడానికి ఒక రీజన్ చెప్పని అడగ్గా దానికి విక్కీ అబద్ధానికి కారణాలు కావాలి, నిజానికి కాదు అని చెప్పడంతో ఝాన్సీకి విక్కీ హత్య చేయలేదు అనిపించి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడే నటాషా తన పేరెంట్స్ దగ్గరికి వచ్చి ఉదయం నుండి నిఖిలాక కనిపించడం లేదు అని చెప్పగా దానికి తన ఫాదర్ సిగ్నల్ దొరక్క అడవిలోకి వెళ్ళి ఉంటుంది, వచ్చేస్తుందిలే అని చెప్తాడు. కానీ వరుణ్ అండ్ నటాషా మాత్రం నిఖిలాని వెతుక్కుంటూ వెళ్తారు. మరోపక్క నిఖిలాకి అండర్ గ్రౌండ్లో ఉన్న దారి వెంట వెళ్తూ బయటికి వెళ్లే దారి కనిపించగా ఫుల్గా భయపడిపోతూ హెల్ప్ మీ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే చిన్ని ఆకాష్ ఫోన్ తీసుకొని గేమ్ ఆడుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి ఇషా వచ్చి ఆకాష్తో మీ నాన్న చాలాసేపటి నుండి కోపంతో నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పడంతో అది విన్న ఆకాష్ తన ఫోన్ని చిన్ని దగ్గరే మర్చిపోయి తన ఫాదర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అప్పుడే ఈషా అసలు ఆకాష్ ఫోన్లో ఏముందని తన ఫోన్ ఎవ్వరికీ ఇవ్వడు అని చిన్ని దగ్గర నుండి ఫోన్ తీసుకుని పక్కకి వెళ్ళి ఫోన్ చూస్తుంది. మరోపక్క ఆకాష్ తన ఫాదర్ భానుచందర్ దగ్గరికి వెళ్ళి ఏంటి నాన్న పిలిచారంట అని అడగ్గా దానికి తను నేను పిలవలేదు అని చెప్పి తిట్టి అక్కడ నుండి పంపించేస్తాడు. దాంతో ఆకాష్ అక్కడ నుండి తిరిగి వస్తాడు. అప్పటికే ఈషా ఆకాష్ ఫోన్ ఓపెన్ చేసి అందులో ఒక వీడియో చూసి షాక్ అయ్యి ఆకాష్తో ఓ నీ సీక్రెట్ ఇదా, అందుకేనా నాతో అలా బిహేవ్ చేసావని ఫోన్ తీసుకుని పరిగెత్తగా ఆకాష్ తన వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళి కరెక్ట్గా తన ఫాదర్ ముందు ఇషా దగ్గర నుండి ఫోన్ లాక్కొని కింద పడ్డం ఆకాష్ ఫాదర్ చూసి కోపంతో ఏంట్రా ఈ గొడవ అని తన చేతిలోని ఫోన్ లాక్కొని ఆ వీడియోని ప్లే చేస్తాడు. అక్కడ ఉన్న అందరూ కూడా ఆ వీడియో చూస్తారు. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే నిజానికి ఆకాష్ ఒక లెస్బియన్. ఆ వీడియోలో ఆకాష్ తన లాంటి అబ్బాయితో క్లోజ్గా ఉండి కిస్ చేస్తూ ఉంటాడు. ఆ వీడియో చూసిన భానుచందర్ తన కొడుకు ఇలాంటి వాడా అని షాక్లో ఉండగా ఆ వీడియో చూసిన అక్కడి వారందరూ ఆకాష్ని తన ఫాదర్ని చూసి నవ్వుతారు. దాంతో ఆ అవమానం భరించలేని భానుచందర్ కోపంతో అక్కడి నుంచి అడవిలోకి నడుచుకుంటూ వెళ్తాడు. ఆకాష్ కూడా తన వెనకాలే వెళ్ళి నాన్న సారీ, ఈ విషయం మీకు ఎన్నోసార్లు చెప్పాలి అనుకున్నా కానీ ధైర్యం సరిపోలేదు అని చెప్పినా సరే భానుచందర్ కోపంతో ఆకాష్ని దారుణంగా కొడుతూ ఉంటాడు. ఇంకా అదంతా దూరం నుంచి మాయా చూస్తున్నట్లు చూపిస్తారు. ఇంకా స్టోరీ ప్రజెంట్లో నిఖిల ఆ అండర్ గ్రౌండ్లో ఉన్న ప్లేస్ అంతా తిరిగి చూస్తూ ఉండగా అక్కడే ఒక ప్లేస్లో కొంతమంది అరుణ్ డెడ్ బాడీని పడుకోబెట్టి తన తల క్లీన్ చేస్తూ సర్జరీ కోసం రెడీ చేస్తూ ఉంటారు. అదంతా చూసిన నిఖిల ఫుల్గా భయపడిపోతుంది. ఇంకా నిఖిలాని చూసిన మాయ తన మనుషులతో నిఖిలాని పట్టుకొని తన మెడపై ఇంజెక్షన్ పొడవడంతో తను స్రోకొల్పోయి పడిపోతుంది. మరోపక్క మాధవి భర్త రమణకి ఉదయం నుండి తన నాన్న అండ్ భార్య కనిపించకపోవడంతో వారిని వెతుకుతూ ఉంటాడు. అలా ఒక ప్లేస్లో పడి ఉన్న మాధవి డెడ్ బాడీని చూసిన రమణ షాక్ అయ్యి గట్టిగా ఏడుస్తాడు. ఆ అరుపులు విన్న మున్నా, కౌశిక్, దివ్య అండ్ ఆకాష్ అక్కడికి వస్తారు. అయితే అప్పుడే రమణ మాధవి కడుపులో పొడిచిన కత్తిని చూసి అది బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు మున్నా దగ్గర ఉందని గుర్తొచ్చి అయితే తన భార్యని మున్నానే చంపి ఉంటాడు అని ఫిక్స్ అయ్యి అదే కత్తి తీసుకుని నా భార్యనే చంపుతావా అని అదే కత్తితో మున్నాపై అటాక్ చేయాలని చూడగా మున్నా నాకేం తెలియదురా అని అక్కడ నుండి పరిగెడతాడు. అలా ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. మున్నా తను చంపలేదు అని చెప్తున్నా సరే రమణ వినకుండా తనని చంపాలని చూస్తాడు. అదే టైంకి అక్కడికి మాయా వచ్చి గన్ వారికి గురిపెట్టి ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేయడానికి ఇది మీ ఇల్లు కాదు, గొడవ పడింది చాలు, ఇక ఆపండి, ఆస్తి పంపకాలు జరిగేదాకా ఈ ఐలాండ్కి ఓనర్ని నేనే, అప్పటిదాకా మీరు ఇక్కడ గెస్ట్లు మాత్రమే, ఇంకోసారి ఇలా బిహేవ్ చేస్తే మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడే మున్నా రమణతో నేను చెప్తుంది నిజంరా, నీ భార్యని నేను చంపలేదు, నీ భార్యని నేనే చంపితే కత్తి అక్కడే వదిలిపెట్టి ఎందుకు వెళ్తాను అని అర్థమయ్యేలా చెప్పి ఈ మాయాండు ఆ విక్కీగాడే మనలందరినీ చంపి ఆస్తి కొట్టేయాలని చూస్తున్నారు అని చెప్పడంతో అది విన్న రమణ ఆలోచనలో పడతాడు. మరో పక్క అదే అడవిలోని ఒక ప్లేస్లో దినేష్ అండ్ ప్రియాంక డ్రగ్స్ తీసుకుని మత్తులో అక్కడే పడుకుంటారు. నెక్స్ట్ సీన్లో విక్కీకి అక్కడి బ్లైండ్ అయిన మెయిన్ బట్లర్ మీద డౌట్ వచ్చి ఆ బట్లర్ ఉండే కాటేజ్కి వెళ్తాడు. అక్కడ మెయిన్ బట్లర్ షేవ్ చేసుకుంటూ ఉండగా తనని చూసిన విక్కీ అక్కడ ఉన్న రూమ్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటాడు. అక్కడే ఒక ట్రంక్ పెట్టె మీద రెస్ట్రిక్టెడ్ జోన్ గేట్ను ఓపెన్ చేయడానికి ఉపయోగించే స్మార్ట్ కార్డు ఉండడం గమనించి ఎలాంటి శబ్దం చేయకుండా ఆ స్మార్ట్ కార్డు తీసుకుని అక్కడ నుండి బయటికి వచ్చి అలా రెస్ట్రిక్టెడ్ ఏరియా గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాలి అని అక్కడికి బయలుదేరగా అదే టైంకే ఆ ఐలాండ్లో ఉండే భయంకర ఆకారం గల వ్యక్తి విక్కీని చూసి తనపై అటాక్ చేస్తాడు. అలా ఇద్దరి మధ్య చాలాసేపు ఫైట్ జరుగుతుంది. అలా చివరికి ఆ భయంకరమైన వ్యక్తి విక్కీని బాగా కొట్టి చంపబోగా అదే టైంకే కౌశిక్ తన అక్క కూతురు చిన్నిని ఎత్తుకుని అటుగా రావడంతో వారిని చూసిన ఆ భయంకర వ్యక్తి విక్కీని వదిలేసి కౌశిక్ పై దాడి చేస్తాడు. దాంతో కౌశిక్ చిన్నిని దూరంగా వెళ్ళమని చెప్పి ఆ వ్యక్తిపై తిరిగి అటాక్ చేస్తాడు. అయినా కానీ ఆ వ్యక్తి కౌశిక్ని బాగా కొట్టి చంపబోగా అప్పుడే విక్కీ వచ్చి ఆ వ్యక్తి తలపై పదే పదే కొడతాడు. ఇంకా శరీరం అంతా గాయాలైన కౌశిక్ కూడా ఒక కర్రతో ఆ వ్యక్తి తలపై కొట్టి తనని అక్కడే ఉన్న తొట్టెలాంటి పువ్వులోకి తెయ్యడంతో దాంట్లో పడగానే అందులో ఉన్న లిక్విడ్
లిక్విడ్ యాసిడ్ లాగా ఆ వ్యక్తి శరీరం అంతా కరిగిస్తుంది. అయితే అప్పటికే శరీరం అంతా గాయాలైన కౌశిక్ కూడా అక్కడికక్కడే చనిపోగా విక్కీ చిన్నీని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతాడు. మరో పక్క ఇషా ఒంటరిగా అలా అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఒక ప్లేస్లో వాటర్ ఫాల్ని చూసి తన డ్రెస్ తీసేసి స్నానం చేస్తూ అక్కడే మత్తులో పడిపోయిన దినేష్ అండ్ ప్రియాంకని చూసి స్నానం చేయడానికి అక్కడికి పిలుస్తుంది. దాంతో దినేష్ అండ్ ప్రియాంక అక్కడికి వస్తారు. అయితే అప్పటికే దినేష్ మత్తులో ఉండడంతో ఇషాని షార్ట్ డ్రెస్లో చూసి తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ తనని ఫోర్స్ చేయబోగా ఇషా తనని బలంగా వెనక్కి తోసేస్తుంది. దాంతో దినేష్ అదుపు తప్పి అక్కడే ఉన్న పెద్ద రాయికి తల గుద్దుకుని దినేష్ అక్కడికక్కడే చనిపోతాడు. అది చూసిన ప్రియాంక షాక్ అయ్యి రోహిత్ అని పిలుస్తూ ఏడుస్తుంది. నిజానికి తన పేరు రోహిత్. ఇంకా విక్కీ చిన్నీని ఎత్తుకొని అక్కడి నుండి ఇంటి దగ్గరికి తిరిగి రాగా అప్పటికే అక్కడ ఉన్న ఝాన్సీని చూసి విక్కీ, ఝాన్సీ నువ్వు సేఫ్గానే ఉన్నావు కదా అని అడగ్గా దానికి ఝాన్సీ నో వన్ ఈజ్ సేఫ్ హియర్ అని చెప్పడంతో అది విన్న విక్కీ షాక్లో ఉండిపోతాడు. మరో పక్క అరుణ్ ఫ్యామిలీ, శ్రావణ్ ఫ్యామిలీ తమకి ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని సముద్రం ఒడ్డునే వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఆకాష్ తన ఫోన్లో వాయిస్ నోట్ రికార్డ్ చేస్తూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే అక్కడ నుండి వెళ్తున్న ఝాన్సీ విక్కీని చూసి ఎలా ఉన్నావు చిన్న అంటుంది. అది విన్న విక్కీకి ఝాన్సీనే తన అక్క అని అర్థమై చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నిజానికి ఆ రోజు ఆ మాస్క్ వ్యక్తి వారమ్మని కత్తితో పొడిచిన తర్వాత చిన్నపిల్లలైన ఝాన్సీ అండ్ విక్కీని కూడా చంపాలని చూస్తాడు. దాంతో విక్కీ ఒక డోర్ నుండి బయటికి పారిపోగా మరొక డోర్ నుండి తన అక్క చిన్న అని పిలుస్తూ బయటికి పారిపోతుంది. అయితే అప్పుడే ఆ మాస్క్ వ్యక్తి ఇంటి మొత్తాన్ని తగలబెట్టి వెళ్ళిపోవడంతో అది చూసిన ఇద్దరు ఒకరికొకరు చనిపోయారు అనుకుని ఉంటారు. ఇంకా ఝాన్సీ తన అక్క అని అర్థమైన విక్కీ ఈ 2 రోజులు కనబడకుండా ఎక్కడికి వెళ్ళిపోయాక నేను ఇక్కడికి వచ్చిందే నేను ఒంటరివాడిని కాదు అని నాకు ఒక రిలేషన్షిప్ మిగిలి ఉంది అనే నమ్మకంతోనే అక్క అని చెప్పి ఎమోషనల్ అవ్వగా అదంతా విన్న ఝాన్సీ మాత్రం ఇన్ అనదర్ లైఫ్ బ్రదర్ అని విచిత్రంగా బిహేవ్ చేస్తూ అక్కడ నుండి వెళ్ళిపోవడంతో విక్కీకి అసలు ఏమీ అర్థం కాదు. సీన్ కట్ చేస్తే ఇషా దినేష్ ని వెనక్కి తోయడంతో తను చనిపోగా అది చూసిన ఇషా భయంతో అక్కడ నుండి పారిపోతుంది. అయితే దినేష్ ని చంపింది అనే కోపంతో ప్రియాంక ఇషాపై అటాక్ చేసి కొడుతూ ఉంటుంది. ఇషా తను కావాలని దినేష్ ని చంపలేదు అని చెప్తున్నా సరే వినకుండా ఇషాని దారుణంగా కొడుతూ ఉండడంతో ఇషా తన నుండి తప్పించుకుని సముద్రం ఒడ్డున ఉన్న తన ఫ్యామిలీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. అయినా కానీ ప్రియాంక ఇషాని కొడుతూ ఉంటుంది. అదంతా దూరం నుండి చూసిన ఇషా ఫ్యామిలీ అక్కడికి పరిగెత్తుకుంటూ రావడంతో ప్రియాంక భయంతో అక్కడి నుంచి పారిపోతుంది. ఇంకా ఇషా దగ్గరికి తన ఫ్యామిలీ వచ్చి తన దెబ్బలు చూసి ఏం జరిగిందని అడగ్గా అప్పటికే బాగా దెబ్బలు తిన్న ఇషా స్లో కోల్పోయి పడిపోతుంది. అప్పుడే ఝాన్సీ మైక్ లో అక్కడి వారందరికీ వినపడేలా మాట్లాడుతూ మీ అందరి మెదడులో రన్ అవుతున్న క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కావాలి అంటే అందరూ వెంటనే డైనింగ్ టేబుల్ దగ్గరికి రండి అని అనౌన్స్మెంట్ చేయడంతో అది విన్న అందరూ అక్కడికి బయలుదేరతారు. నెక్స్ట్ సీన్ లో ఆ అనౌన్స్మెంట్ విన్న విక్కీ నేరుగా మాయా దగ్గరికి వెళ్ళి ఇప్పటికైనా నిజం చెప్పు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ 2 రోజులు ఝాన్సీ ఎక్కడికి వెళ్ళింది అని అడగ్గా దానికి మాయా అన్ని ప్రశ్నలకి సమాధానాలు కాసేపట్లో తెలుస్తాయి, వెయిట్ చెయ్యి అని చెప్తుంది. అలా కాసేపటికే అందరూ ఆ ఇంట్లోని డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరుకుంటారు. అందరి మొహాల్లో ఏదో తెలియని భయం. అప్పుడే అక్కడికి ఝాన్సీ తన వెనకాలే అక్కడ పనిచేసే సర్వర్స్ అందరూ వస్తారు. ఝాన్సీని చూసిన అందరూ మా ఫ్యామిలీ వారి చావులకి కారణం మాకు తెలియాలి, వారిని చంపేదాకా వదిలిపెట్టము అని కోపంతో రగిలిపోగా అదంతా విన్న ఝాన్సీ నవ్వుతూ స్వీట్ రివెంజ్, నాకంటే బాగా రివెంజ్ని ఎవరు ఎంజాయ్ చేయలేరు, కొంచెం ఓపిక పట్టుకొని ఉండండి అనగా అది విన్న అందరూ ఇక్కడ జరుగుతున్న సంఘటనల వెనుక ఉన్నది నువ్వే కదా, నిజం చెప్పు ఝాన్సీ అంటారు. దానికి తను వెనక కాదు ముందు ఉంది నేనే, మీరందరూ ఇక్కడికి రావడానికి కారణం కూడా నేనే, అయితే నేను ఝాన్సీని కాదు ఐఎమ్ డాక్టర్ విశ్వక్సేన్ అని చెప్పి గట్టిగా నవ్వుతుంది. అది విన్న అందరికీ ఏమీ అర్థం కాక షాక్ అవుతారు. తన బిహేవియర్ చూస్తున్న విక్కీకి మైండ్ బ్లాక్ అవుతుంది. అప్పుడే శ్రావణి స్టాప్ ఝాన్సీ ఈ టైంలో జోక్ చేయకు అనగా దానికి తను ఈ సొసైటీలో మనకి అర్థం కాని విషయాలను పిచ్చి అనుకుంటారు, నేను నా ల్యాబ్లోని ప్రయోగంలో ఫోకస్ చేయడం వల్ల ఇంటి మీద ఫోకస్ చేయలేకపోయాను, నువ్వు ఆ రాఘవగాడి ప్రమేయంతో పుట్టిన దానివి అని ముందే తెలుసుంటే అసలు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చేవాడినే కాదు అని చెప్పి అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా అని ఇవన్నీ మా నానమ్మ చెప్పే కథల దగ్గర నుండి మొదలయ్యింది అని ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. విశ్వక్సేన్కి చిన్నతనంలో తన నానమ్మ కథలు చెప్తూ ఆ 7 చేపల్లో ఒకటి ఎందుకు ఎండలేదు అంటే అది ఎప్పటికైనా నేను బ్రతికి తీరాలి అనే బలమైన నమ్మకంతో ఉంటుంది కాబట్టి, అలాగే మన అశ్వత్థామ, వ్యాస వీళ్ళంతా చావేలేని చిరంజీవులు, చంపేసినా మళ్ళీ పుట్టే దేవుళ్ళు అని చెప్తూ ఉండేది. ఆ కథలన్నీ వింటున్న విశ్వక్సేన్ అవి కథలు మాత్రమే కాదు అని అవే తన కలలుగా మార్చుకుని ఎలాగైనా సరే వారిలాగా చావే లేకుండా బ్రతకాలి అని చిన్నప్పుడే తన మైండ్లో ఫిక్స్ అయిపోతాడు. అలా కొన్ని రోజులకి తన నానమ్మ చనిపోతుంది. అదంతా చూస్తున్న విశ్వక్సేన్ చావు మనిషికి అర్థం కాని అతి పెద్ద మిస్టరీ అని, అందుకే చావునే తను గెలవాలి అని అప్పటి నుండి అసలు చనిపోవడం అంటే ఏంటి, మనిషిని బ్రతికించేది ఏంటి, అసలు నేను అనే దానికి సోర్స్ ఎక్కడా అని చిన్నప్పటి నుండి మనిషికి సంబంధించిన బ్రెయిన్కి సంబంధించిన చాలా బుక్స్ చదువుతూ అలా సమాధానాల కోసం తన వయస్సుతో పాటు విశ్వక్సేన్ చేసే
ఎక్స్పెరిమెంట్లు కూడా పెరుగుతూ పోతాయి. అలా మనిషి బ్రెయిన్ మీద ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటాడు. అదే ప్రాసెస్లోనే విశ్వక్ సేన్ తన సొంత కొడుకు మీద కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. కానీ అలా విశ్వక్ చేస్తున్న ఎక్స్పెరిమెంట్లు చూస్తున్న అందరూ తనని ఆపడానికే ట్రై చేస్తూ ఉంటారు. అలా విశ్వక్ సేన్ని పిచ్చాసుపత్రిలో పెట్టిన సమయంలో విశ్వక్ సేన్ అక్కడ కూడా లైబ్రరీలో ఉన్న సైన్స్కి సంబంధించిన బుక్స్ చదువుతూ ఉండగా అప్పుడే తనకి తన ఎక్స్పెరిమెంట్కి ఒక దారి దొరుకుతుంది. అదే కాన్షియస్నెస్ ట్రాన్స్ఫర్. నేను అనే ఈ సెన్స్ కాన్షియస్నెస్ మాత్రమే. అలాగే కాన్స్టెంట్గా ఉండేది కాన్షియస్నెస్ ఒక్కటే. అలాంటప్పుడు ఒక మనిషి బ్రెయిన్ నుండి మరొక మనిషికి దాన్నే ట్రాన్స్ఫర్ చేయగలిగితే మనిషికి చావు అనేదే ఉండదు అని అర్థమవుతుంది. అదే టైంకే విశ్వక్ సేన్ జీనియస్ అని తెలుసుకున్న బెనర్జీ తనని పిచ్చాసుపత్రి నుండి బయటికి తీసుకొచ్చి తనకి సపోర్ట్ చేయడం, తర్వాత అలా చివరికి విశ్వక్ సేన్ ఆ కంపెనీకి CEO అవడంతో తనకి ఉన్న డబ్బు బలంతో ఈ మోక్ష ఐలాండ్ని సృష్టించి ఇక్కడ తను రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేసి కొత్త కొత్త క్రియేచర్స్ని తయారు చేస్తాడు. అలా కొంతకాలానికి మాయాతో కలిసి తన డ్రీమ్ అయిన కాన్షియస్నెస్ ట్రాన్స్ఫర్ని చేసేందుకు అవసరమైన మిషన్ అండ్ ల్యాబ్ రెడీ చేసుకుంటాడు. తర్వాత మాయా హెల్ప్తో కాన్షియస్నెస్ ట్రాన్స్ఫర్ మిషన్ ద్వారా హ్యూమన్ ట్రయల్స్ కూడా స్టార్ట్ చేస్తాడు. కానీ అలా మొదటి ట్రయల్ ఫెయిల్ అవుతుంది. దాంతో మాయా అండ్ విశ్వక్ సేన్ మళ్ళీ కొన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేసి మళ్ళీ ప్రోగ్రామ్ రీస్టార్ట్ చేసి మళ్ళీ ట్రయల్స్ స్టార్ట్ చేస్తారు. దాంతో విశ్వక్కి అసలు ట్రాన్స్ఫర్డ్ ఎందుకు ఫెయిల్ అవుతుందో అర్థం కాక డిప్రెషన్లోకి వెళ్తాడు. అలా చాలా టెస్టులు చేశాక మాయాకి ట్రాన్స్ఫర్ ఎందుకు ఫెయిల్ అవుతుందో రీజన్ అర్థమవుతుంది. అదేంటంటే ఇద్దరు సొంత బ్రదర్స్కి మధ్య ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మాత్రమే కాన్షియస్నెస్ ట్రాన్స్ఫర్ సక్సెస్ అవుతుంది అని. అంటే ఎక్స్పెరిమెంట్ చేసేవారి DNA ఒకటే అయి ఉండాలి, అంటే వారు ఒకే ఫ్యామిలీకి చెందిన వారు అయి ఉండాలి. అందుకే నా రక్తమైన మీ అందరినీ కనుక్కొని మరి నేను చనిపోయినట్లు అందరినీ నమ్మించి ఆస్తి కోసమని మీ అందరికీ ఆశ పుట్టించి అందరినీ ఇక్కడికి రప్పించాను. అప్పుడు అఫైర్స్ పెట్టుకుని తప్పు చేశా అని చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు ఆ అఫైర్స్ వల్లే నాకు ఇంత పెద్ద ఫ్యామిలీ దొరికింది. నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ కాదు, అవసరమని వారికి చెప్తుంది. అదంతా విన్న అందరూ షాక్ అవుతారు. అలా తర్వాత విశ్వక్ తను క్రియేట్ చేసిన ఆ భయంకరమైన వ్యక్తి ద్వారా జగదీష్ని, తర్వాత మహేష్ని, అరుణ్ని, ఇంకా నిఖిలాని ఎక్స్పెరిమెంట్ల కోసం ల్యాబ్కి తీసుకుని వచ్చి వారి కంపాలబిలిటీ చెక్ చేయగా విశ్వక్ సేన్తో ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక్కరిది కూడా 100% మ్యాచ్ కాదు. ఇంకా అప్పటికే విశ్వక్ సేన్ ఆరోగ్యం క్షీణిస్తూ ఉండడంతో భయపడిపోతూ ఉంటాడు. ఇంకా అలా చివరికి మెయిన్ బట్లర్ ద్వారా ఝాన్సీని ల్యాబ్కి తీసుకొని వచ్చి తన కంపాలబిలిటీ చెక్ చేయగా విశ్వక్తో 100% మ్యాచ్ అవడంతో ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసి సక్సెస్ అవుతారు. అంటే విశ్వక్ కాన్షియస్నెస్ ఝాన్సీ మైండ్లోకి ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది. బాడీ ఝాన్సీదే కానీ తన మైండ్ విశ్వక్ది. ఝాన్సీ బాడీలో ఉన్న విశ్వక్ సేన్ అనమాట. అలా విశ్వక్ జరిగిందంతా చెప్పి ఇప్పుడు నేను చావుని జయించి దేవుడిని అయ్యానని నవ్వుతాడు. అదంతా విన్న అందరూ కోపంతో నీ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవ్వడం కోసం మా ఫ్యామిలీస్ అందరినీ చంపేశావా, నువ్వు రాక్షసుడివి అని సీరియస్ అవుతారు. దానికి విశ్వక్ మీరు ఇక్కడికి వచ్చేదాకా నిజంగా నేనే రాక్షసుడిని అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చాక మీరు చేసే పనులు చూశాక మీరు నాకంటే డేంజరస్ అని. దినేష్ వెంకట్ని చంపింది, ఇషా దినేష్ని చంపింది, దినేష్ హరిని చంపింది, ఇంకా ఆకాష్ తన తండ్రిని అలాగే మాధవిని చంపిన అన్ని వీడియోస్ ప్లే చేసే వారికి చూపించగా అదంతా చూసిన అందరూ షాక్లో ఉండిపోతారు. తమలోనే ఇంతమంది హంతకులు ఉన్నారు అని. అప్పుడే ఝాన్సీ బాడీలో ఉన్న విశ్వక్ వారితో నేను ఇచ్చిన మాట ప్రకారం మీలో ఒకరిని కంపెనీకి CEOగా చేస్తా, ఆ ఒక్కరు ఎవరో మీరే తేల్చుకోండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా మాధవి భర్త మాధవిని చంపింది ఆకాష్ అని తెలిసి కోపంతో కత్తి పట్టుకొని తనని చంపేందుకు చూడగా ఆకాష్ భయంతో అక్కడి నుంచి పారిపోతాడు. అయినా కానీ రమణ తన వెంటపడి పట్టుకుని కత్తితో పొడిచి చంపబోగా ఆకాష్ రమణని కొట్టి కత్తి లాక్కొని తనని కాపాడుకునేందుకు రమణని కత్తితో పొడుస్తాడు. దాంతో రమణ అక్కడికక్కడే చనిపోతాడు. అయితే అదంతా ఈషా చూసేస్తుంది. మరో పక్క విక్కీ మెయిన్ బట్లర్ చేతి మీద ఉన్న పులి టాటూని చూసి తన అమ్మని చంపింది తనే అని అర్థమై తనని కొట్టబోగా అక్కడి స్టాఫ్ అందరూ కలిసి విక్కీని చంపబోతారు. దాంతో విక్కీ అండ్ మున్నా అక్కడి స్టాఫ్ అందరినీ కొట్టి శ్రావణి ఫ్యామిలీ దగ్గరికి వచ్చి మనం అందరం ప్రాణాలతో బయటపడాలి, మీరందరూ లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళి ఈ ఐలాండ్ నుండి బయటపడడానికి దారి ఉందేమో చూడండి, నేను రిస్ట్రిక్టెడ్ ఏరియా దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి బయటపడడానికి దారి ఉందేమో చూస్తా అనగా మున్నా కూడా తనతో వస్తా ఉంటాడు. అలా మున్నా అండ్ విక్కీ రిస్ట్రిక్టెడ్ ఏరియా దగ్గరికి వెళ్ళగా మిగతా అందరూ లైట్ హౌస్ దగ్గరికి వెళ్తారు. మరో పక్క ఈషా ఆకాష్ దగ్గరికి వచ్చి నీ ఫోన్ తీసుకుని అందరికీ చూపించడం వల్లే ఇదంతా జరిగింది అని సారీ చెప్పి తనని హగ్ చేసుకుంటుంది. మరో పక్క మున్నా అండ్ విక్కీ రిస్ట్రిక్టెడ్ ఏరియా మొత్తం చెక్ చేస్తూ ఉండగా అప్పుడే మాయా అక్కడే ఉన్న ఒక సీక్రెట్ డోర్ ద్వారా బయటికి వచ్చి విక్కీని మాత్రమే ఆ డోర్ ద్వారా లోపలికి తీసుకుని వెళ్ళి డోర్ క్లోజ్ చేయడంతో మున్నా గట్టిగా అరుస్తాడు. సీన్ కట్ చేస్తే మాయా విక్కీని ల్యాబ్లో ఉన్న విశ్వక్ సేన్ దగ్గరికి తీసుకెళ్లగా విశ్వక్ విక్కీతో సారీ విక్కీ, నేను మీ అక్క బాడీలోకి ట్రాన్స్ఫర్ అయినప్పుడే మీ అక్క ఆత్మ గాలిలో కలిసిపోయి ఉంటుంది అనగా అది విన్న విక్కీ మరి మా అమ్మని అప్పుడే ఎందుకు చంపించేశావని అడుగుతాడు. దానికి విశ్వక్ బెనర్జీ కంపెనీలో తను నా అసిస్టెంట్, తను నాకు బాగా నచ్చింది, ఇద్దరం లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాం, నాకు మీ అమ్మ అంటే చాలా ఇష్టం, అలాగే నువ్వు ఝాన్సీ అంటే కూడా చాలా
ఇష్టం, త్వరలోనే తనని పెళ్లి చేసుకోవాలి అనుకున్నా. కానీ అదే టైంకే బెనర్జీ తన కంపెనీని ఇచ్చి తన కూతుర్ని పెళ్లి చేసుకోవాలని ఆఫర్ ఇచ్చాడు. అందుకే అదే విషయం చెప్పి పెళ్లి వసుంధరని చేసుకున్నా సరే ప్రేమ ఎప్పటికీ నీతోనే అని మీ అమ్మకి చెప్పినా సరే నా మీద కోపంతో నా మాట వినలేదు. అందుకే ఇద్దరం దూరంగా ఉన్నాం. కానీ నేను రాసిన డైరీ మీ అమ్మకి దొరికిపోయింది. నా గురించి అంతా చదివి తెలుసుకుని అన్ని విషయాలు వసుంధరకి లెటర్ కూడా రాసింది. అందుకే నా గురించి తెలిసిన ఎవరూ బ్రతికుండొద్దు అని మీ అమ్మని అలాగే వసుంధరని ఇద్దరినీ చంపేశా. నాకు ప్రేమ రిలేషన్షిప్స్ కంటే నా కళ, నా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవడమే ముఖ్యం. అందుకే ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించలేదు. నా ఎక్స్పెరిమెంట్కి అడ్డొచ్చిన అందరి అంతు చూసా అని చెప్తుంది. అప్పుడే విశ్వక్ సీసీటీవీ కెమెరాస్ ద్వారా మిగతా అందరూ సముద్రం ఒడ్డులో ఉన్న బోట్ ద్వారా తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉండడం చూసి వారందరినీ చంపమని మెయిన్ బట్లర్ని పంపబోగా విక్కీ తనతో నీ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయ్యింది కదా, వారిని వదిలేయి అంటాడు. దానికి విశ్వక్ నా గురించి నిజం తెలిసినా ఎవరిని వదిలిపెట్టే ఛాన్సే లేదు. నా నిజం ఈ ఐలాండ్లోనే అంతమైపోవాలి, ఈ ఐలాండ్ దాటి పోకూడదు అని మెయిన్ బట్లర్తో వారిని చంపమని పంపుతాడు. దాంతో విక్కీ బాగా ఆలోచించి అక్కడే ఉన్న కత్తి తీసుకుని విశ్వక్ మెడపై అంటే ఝాన్సీ మెడపై కత్తి పెట్టి ఆ బట్లర్ని వెనక్కి రమ్మని చెప్పు, లేదంటే నిన్ను చంపేస్తా అనగా దానికి ఝాన్సీ నవ్వి ఇది మీ అక్క బాడీ, నన్ను నువ్వు ఏం చేయలేవు, అది నాకు బాగా తెలుసు అంటుంది. మరో పక్క మెయిన్ బట్లర్ సముద్రం ఒడ్డుకు వెళ్తూ ఉండగా అప్పుడే మున్నావాడిని చూసి తనపై అటాక్ చేయబోతాడు. దాంతో బట్లర్ కూడా మున్నాపై అటాక్ చేసి తనని దారుణంగా చంపేస్తాడు. మరో పక్క విక్కీ వారందరినీ కాపాడుకునేందుకు మరో దారి లేక ఝాన్సీకి గాయం చేసి బ్లీడింగ్ అయ్యేలా చేసి ఇప్పటికైనా వారి వదిలేయి లేదంటే నిన్ను చంపేస్తా అని బెదిరిస్తాడు. అది చూసిన మాయా షాక్ అయ్యి విక్కీతో విశ్వక్ కాన్షియస్నెస్ని మరో బాడీలోకి ట్రాన్స్ఫర్ చేస్తా కానీ మీ అక్క బాడీ నిర్జీవమై పూర్తిగా చనిపోతుంది, అందుకే తనకి ట్రీట్మెంట్ చేయనివ్వు అనగా దానికి విక్కీ మనిషి బ్రతిక ఉంటేనే కదా కాన్షియస్నెస్ ట్రాన్స్ఫర్ అవుతుంది, చస్తే కాదు అంటాడు. అప్పటికే ఝాన్సీ కోల్పోయి ఉంటుంది. అదంతా చూస్తున్న మాయా విక్కీతో నువ్వు ఇలా చేస్తే తన కడుపులో ఉన్న బేబీ కూడా చనిపోతుంది, ఆలోచించుకో, కనీసం తనకి ఫస్ట్ ఎయిడ్ అయినా చేయనివ్వు అనడంతో కడుపులో ఉంది తన అక్క బిడ్డ అని అర్థమైన విక్కీ ఫస్ట్ ఎయిడ్కి ఓకే అని చెప్తాడు. అలా మాయా ఝాన్సీకి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. ఇంకా అప్పటికే విక్కీకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఉండడం వల్ల తను కూడా కోల్పోయి పడిపోతాడు. మరో పక్క మెయిన్ బట్లర్ బోట్లో అక్కడ నుండి వెళ్ళాలి అని ట్రై చేస్తున్న వారి దగ్గరికి వెళ్ళి వారిని చంపాలి అని చూడగా ఆకాష్ తనపై అటాక్ చేసి పదునైన కర్రతో తన గుండెల్లో పొడిచి చంపేస్తాడు. ఇంకా ల్యాబ్లో బంధించిన నిఖిలాకి వచ్చి అక్కడే ఉన్న 2 కెమికల్ బాటిల్స్ తీసుకుని ఆ ల్యాబ్ని తగలబెట్టాలని ఫిక్స్ అవుతుంది. మరో పక్క మాయా ఝాన్సీ బాడీకి గాయమై ఉండటం వల్ల విశ్వక్సేన్ కాన్షియస్నెస్ని విక్కీ బాడీలోకి ట్రాన్స్ఫర్ చేయాలి అని ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేస్తుంది. నిజానికి మాయా విక్కీని ఇష్టపడుతూ ఉంటుంది. ఇంకా నిఖిల కెమికల్ బాటిల్స్ తీసుకుని బయటికి వచ్చి ఆ ల్యాబ్కి పవర్ సప్లై చేసే ట్రాన్స్ఫర్ దగ్గరికి వెళ్ళి వాటిపై కెమికల్స్ పోసి ట్రాన్స్ఫర్స్ బ్లాస్ట్ అయ్యేలా చేయడంతో ల్యాబ్కి పవర్ సప్లై స్టాప్ అయ్యి ఎక్స్పెరిమెంట్ కూడా ఆగిపోతుంది. అది చూసిన మాయా షాక్ అయ్యి గట్టిగా అరిచి కోల్పోతుంది. మరో పక్క మెయిన్ బట్లర్ గుండెల్లో కర్రతో పొడిచినా సరే తను మళ్ళీ పైకి లేచి బోట్లో తప్పించుకోవాలని చూస్తున్న వారిపై అటాక్ చేయడానికి వెళ్ళగా అప్పుడే ఆకాష్, ఇషా, శ్రావణి అండ్ సుధా తనని ఆపాలని చూస్తారు. కానీ బట్లర్ వారిని కూడా దారుణంగా చంపేస్తాడు. అలాగే మిగతా వారిని చంపడానికి వెళ్ళబోగా అప్పుడే అక్కడికి విక్కీ వచ్చి తన దగ్గర ఉన్న గన్తో గురి పెడతాడు. ఇక్కడే అది పోయే ట్విస్ట్ ఏంటంటే విక్కీ మెయిన్ బట్లర్ని షూట్ చేయకుండా మిగతా అందరినీ షూట్ చేసి చంపి నవ్వుతాడు. అప్పుడే మాయా అక్కడికి వచ్చి విక్కీని హక్ చేసుకుంటుంది. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ విశ్వక్ కాన్షియస్నెస్ పవర్ స్టాప్ అవ్వకముందే ఝాన్సీ బాడీ నుండి విక్కీ బాడీలోకి ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది అని. సీన్ కట్ చేస్తే మాయా మీడియా అందరినీ పిలిచి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి విఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి న్యూ సీఈఓగా విక్కీ విశ్వక్సేన్ అని ప్రకటిస్తుంది. ఇంకా విక్కీ కూడా అక్కడి వారందరికీ తన ఫాదర్ గురించి తన గురించి చెప్తాడు. అయితే విక్కీకి ఎందుకో అప్పుడప్పుడు తన బ్రెయిన్కి షాక్ కొట్టినట్టు అవుతూ ఉంటుంది. అలా ఎందుకు అవుతుందో అర్థం కాదు. ఇక్కడే అది పోయే ట్విస్ట్ ఏంటంటే మరో పక్క ఒక ప్లేస్లో ఝాన్సీకి డెలివరీ అయ్యి తన బిడ్డని చూసుకుంటున్నట్లు చూపిస్తారు. అంటే ఝాన్సీ ఇంకా బ్రతికే ఉంది. అది ఎలా సాధ్యం, తర్వాత ఏం జరగబోతుందో తెలియాలి అంటే సీజన్ 2 కోసం అయితే వెయిట్ చేయాల్సిందే.